అందరూ బాగున్నాం చూస్తాను అందరూ మిస్ కోసం మీరు కాంగ్రెస్కి వెళ్ళే ఓట్లు ఎందుకు వెళ్ళే చెప్తాను. కుల సమీకరణ జనాభా ప్రాతిపదికన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారం ఇస్తూ ఉంది. నేను చెప్తున్నాను, ఈరోజు వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మీకు దమ్ముంటే ఒక ఎస్సీని ప్రెసిడెంట్ చేయండి చూద్దాం. సవాల్. ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ వారు ఏఏసీ ప్రెసిడెంట్. ఈరోజు కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఈజ్ మల్లికార్జున ఖర్గే గారు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఎంతో సుమారు 45,000 ఓట్లున్న ఎస్సీ దళితులు ఇక్కడ పలమనేరు నియోజకవర్గంలో మనం ఈ మనస్సాక్షి ఎంచుకోండి. మీరు తెలుగుదేశానికి వేయాలా, గౌరవం ఇచ్చే కాంగ్రెస్కి వేయాలా, లేదా వైసీపీకి వేయాలా అని. ఎన్ని హత్యలు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పరివర్తనలు జరిగాయి. ఉసిరిపెంట విషయం అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళకి. ఆ రోజు ఎంత గొడవలైంది. ఒక నాయుడు గారు అమ్మాయిని వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని నిర్దాక్ష్యంగా పసిబిడ్డలు కూడా చూడకుండా బావిలేసి గొంతుకు చంపితే అధికార పార్టీ ఉన్న మన ఎమ్మెల్యే గారు అడ్రస్ లేరు. నన్నే కొట్లాడా. ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ప్రవృత్తి చేస్తున్న ఆయన గారు అడ్రస్ లేరు. ప్రతిపక్షానికి మాట్లాడే రైట్స్ లేవు ఆ రోజు. ఇదే నాయుడు గారు రోడ్లో పోతారు. ఆడెవడో ముసలాడు చచ్చిపోయాడంటే కుప్పలో చూస్తాడు. ఇక్కడ పసిబిడ్డ హేమావతి అనే పసిబిడ్డ చచ్చిపోతే కనీసం చూసే యోగ్యత కూడా మీకు లేదు. మీకు ఈ దళితుల ఓట్లు, ఎస్సీ ఓట్లు, బీసీ ఓట్లు ఎట్లా అడుగుతారు? మీరు ఆలోచించండి. నేను చెప్పడం కాదు, మీరు ఆలోచించండి. మీకు ధర్మం అనిపిస్తే వాళ్ళు ఇచ్చే నోటు ఎంత ఇస్తారో నాకు తెలియదు. 5,000 ఇస్తారో 1,000 ఇస్తారో నాకు తెలియదు. వాళ్ళ నోటు ముఖ్యమా, ఆత్మగౌరవం ముఖ్యమా, సమసమాజం ముఖ్యమా? మీరు ఆలోచించాలి. ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చెప్తున్నారు, ఎవరి జనాభా ఎత్తుంటే వాళ్ళ వాటా అవుతుందని. అలాంటి పార్టీలు చూద్దామా, మనం కులం పార్టీలు చూద్దామా? తెలుగుదేశం చూస్తే ఒక కులము, వైసీపీ చూస్తే ఒక కులము. 2 ఈ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థులుగా 3 ఉన్న మేజర్ పార్టీలు. 1 తెలుగుదేశం, 2 వైసీపీ, 3 కాంగ్రెస్ మేజర్ పార్టీలు. ఈ తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు ఇన్ని నీతులు చెప్తున్నారు కదా పెద్ద ఆయన. కనీసం 7 నియోజకవర్గంలో ఒక దళితుడు లేడు ఆయనకి ఎంపీగా పెట్టడానికి. ఎక్కడో బాపట్ల జిల్లాలో ఒక ఆయన పెట్టుంటే ఆయన తెచ్చి ఏడేస్తే ఈడుండే మానవ మాధురికి చీము రక్తం లేదా మాకు? మేము మగోళ్ళు కాదా? ఇదే తెలుగుదేశంలో మా గ్యాస్ నాగరాజు పనిచేస్తున్నాడు. ఏంటి తరపుడు ఇవ్వచ్చు కదా టికెట్, అమరన్న కూడా ఇవ్వచ్చు. ఇదే లాయర్గా మా గిరిబాబు వచ్చి ఇదే తెలుగుదేశంలో ఏట్ల తరపుడు పనిచేస్తున్నాడు లాయర్గా. మన అమరన్న దగ్గరే ఉంటాడు. ఇవ్వచ్చు ఆయన టికెట్. వేరే వెళ్తాం లేదు. సరే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ వీరిగట్ట ఓట్లే ఎదురు వైసీపీకి వస్తే వీళ్ళు 7 నియోజకవర్గంలో ఎవడు కనిపించిన రాజంపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ కింద నుంచి మన రెడ్డప్పని తెచ్చి పెట్టారు ఆయన్ని. అర్థమైందా? ఈరోజు వచ్చి వైసీపీలో ఎంతమంది లీటర్లు ప్రహ్లాద్కి ఏంటి, జేకేర్కి ఏంటి, దేవాకి ఏంటి, ఎంతమంది వైసీపీలో మన ఎస్సీలు పనిచేసేవాళ్ళు. కేసులు అన్నాడు బైరెడ్డిపల్లి నుంచి. ఇవ్వండి, వెల్కమ్ చెప్తాం. ఈడ దళితులు ఎవడు మీకు పనికిరాడు. ఓట్లు వేసేదానికి మేమేం కుక్కలు కాదు. మా దళిత సోదరులకి స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దళితులకి గౌరవమైన పార్టీలని తరిమి కొట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ సెగ్మెంట్లో మీరు నాన్ లోకల్ వాళ్ళకి అంటే ఇక్కడున్న దళితులకి గౌరవమైన వాళ్ళకి మనం ఓట్లు వేయకూడదు. వెయ్యాలా వద్దనేది మీ విజ్ఞతకు వదిలేస్తాను. బాగా ఆలోచించండి. తమ్ముడు, యువకుడు మన శివ ఈరోజు ఇంత కష్టపడి, మా సోదరుడు ఇంత కష్టపడి చేస్తూ ఉన్నాడు. ఈ పనులని చూస్తూ ఉంటే మనిషి తరగతి ఈ 2 యంగ్, మనం 50 దగ్గరికి వచ్చాడు. 2 యంగ్ 35 లోపలే ఉంటాడు. ఇంత పని చేస్తుండేది అగ్రెసివ్గా ఉన్నాడంటే ఓకే మీరు అనొచ్చు మన వైసీపీలో కూడా సేమ్ అంతే ఏజ్ ఉన్నాడు సార్ అని. అది వచ్చి జైలు బందీ కానా వెంకట చేయాలని ఆలోచించొచ్చేమో, నేను కాదని చెప్పిన ఎమ్మెల్యే గారికి. కానీ ఆర్డర్స్ బయట నుంచి రావాలి ఆయనకి. ఇది అట్లా కాదు. శర్మలకి ఆశీర్వాదంలో హీరోలాగా ఏమనుకుంటే డెసిషన్ చేయొచ్చు. సొంతంగా మేనిఫెస్టో తయారు చేసిన పార్టీ ఏదైనా ఉంటే మీరు చెప్పండి. పార్టీ కాకుండా అభ్యర్థి తయారు చేసిన మేనిఫెస్టో ఎక్కడైనా ఉందా? ఇన్నేళ్ళ చరిత్ర మీరు చూసినారు లేదు. ఇంక అభివృద్ధి విషయంకి వస్తూ ఉంటే 2009లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పోయినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లింలంతా రేషన్ కార్డులకి, శ్మశాన దోవలకి, చిన్న పాస్బుక్లకి ఏడు ఆగిపోయినారు. దీనికి మించి ఇంకో స్టెప్ ఏడాది వచ్చారు మీరు చెప్పండి. 2014లో బాబు గారు గవర్నమెంట్ కావచ్చు,
2019 జగన్ గారు గవర్నమెంట్ కావచ్చు, ఎనీ కులం, వీళ్ళ కులాల మీద రాక్షసత్వం పెరిగిపోయి, ఆధిపత్యానికి దొరికిపోయి, కండకావరం పెరిగిపోయింది వీళ్ళకి. పెరిగిపోయి తొక్కడం, వీళ్ళు 2 కులాలు చేసేసారు వాళ్ళు, పేదవాడు పెత్తందారుడు. పెత్తందారులు వీళ్ళకంతా మన పేదవాళ్ళు ఎదురు నిలబడాలి. ఇంకా 3వ పాయింట్ వస్తే, ఈరోజు బీజేపీ ధీమాగా స్టేట్మెంట్ చేస్తారు. గజేంద్ర షెకావత్ గారు ఏమన్నారు, మీ మీడియా వాళ్ళకే తెలుసు, అయ్యా రాజ్యాంగమే భగవద్గీత కాదు, నిమిషాల్లో మార్చేస్తా ఉన్నాడు. మేము సవాల్ చేస్తా ఉన్నా, గజేంద్ర షెకావత్ గారు మీరు నిజంగానే ధైర్యం ఉంటే మార్చేసి చూడండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం సోదరులు ఏం చేస్తారో మీకు తెలుస్తుంది. ఈ దేశంలో ముస్లింలు బతకాలంటే మీకు ప్రూఫ్ చూపించుకోవాలా? అలాంటి బీజేపీ పార్టీ కలిసి నీకు తెలుగుదేశం ఓటేస్తాం మనం. ముస్లిం సోదరుల మైనారిటీలలో ఆలోచించండి. ఈ దేశంలో బతకాలంటే, భారతదేశంలో మన తాతల నుంచి మొఘల్ సామ్రాజ్యం బాబర్ అక్బర్ నుంచి బతికిన దేశంలో మన నిజాయితీ నిరూపించుకొని ఈరోజు దరిద్రమని బీజేపీ బిడ్డ రూల్స్ బతకాలా? వాళ్ళకి ఓట్లేయాలో మీరు ఆలోచించండి. ఈరోజు మీరు గెలిపించే ప్రతి ఎంపీ బీజేపీ ఖాతాలోకి పోతుంది. ఇక్కడ తెలుగుదేశానికి ఎంపీలు లేరు, వైసీపీకి ఎంపీలు లేరు, అన్ని ఎంపీలు బీజేపీకి ఉన్నాయి. కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోకి పోతుంది. కాబట్టి దయచేసి విజ్ఞప్తి ఆలోచించి, దళిత సోదరులకి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్ని విలేజ్లు రాలేకపోతున్నాను, దయచేసి ఇదే మీరు నా రిక్వెస్ట్ అనుకోండి, నా ఆహ్వానం అనుకోండి. మనమంతా కలిస్తే ఎక్కడ వీకోట పట్రపల్లి దగ్గర నుంచి ఇక్కడ గంటావూరి వరకు, ఎక్కడ ముత్తుకూరు క్లాస్ నుంచి పొంగిన బజార్ నుంచి ఇక్కడ గంగవరం వరకు మన సోదరులంతా తమ్ముడిని, ఇక్కడ బైరెడ్డిపల్లి గొల్లసీంపల్లి నుంచి కడపనత్తం వరకు సోదరులను ఆశీర్వదించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఈ భారతదేశం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది, రైల్వే జోన్ తెస్తుంది, అలాగే ప్రత్యేక హోదా తెస్తుంది. ఈ రౌడీ రాజ్యం మనకు కావాలనుకుంటే బీజేపీ చేతిలో వీళ్ళిద్దరూ కీలు బొమ్మలే. ఈయన పైన 32 కేసులు ఉన్నాయి. ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి గారి పైన. బెయిల్ పైన 10 ఏళ్ళు ప్రభుత్వం, 10 ఏళ్ళు ప్రభుత్వం, 5 ఏళ్ళు ప్రభుత్వం, 5 ఏళ్ళు ప్రతిపక్షం రన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 242 కేసులు స్టేలో ఉన్నారు. ఇట్లాంటి వల్ల మనకి లీడర్స్ చూపించండి. శర్మలమ్మ, మన నాయకులు శర్మలమ్మ గారి మీద ఒక్కేసిందాం చూపించండి. మీరు మేము ఎందుకు అడగకూడదు ఓటు? మీరు ఆలోచించండి. మేము సేవ చేయడానికి వచ్చాం, సంపాదించడానికి రాలా. ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు పనిచేసినారు, అందరి మీద నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా. కానీ పార్టీ పరంగా రాయలపేట నుంచి మాధవరానికి వేసే రోడ్డు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలి ప్రతిపక్షంలో ఉండే లీడర్. ఈరోజు రాయలపేట రోడ్డు, రాయలపేట నుంచి మాధవరం కనెక్షన్ ఉండేది, ఎందుకు ఆగిపోయింది? కౌంట్ ఇండియా నదిలో ఇసుక ఎక్కడ పోయిందో మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పాలా? చెప్పలేరు. ఎస్సీజెడ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు. 2004లో రాజశేఖర రెడ్డి పెట్టింది ఎస్సీజెడ్. ఈరోజు ఇండస్ట్రీలో మీకు 4 రోడ్ల దగ్గర ఉంది. ఏ వైసీపీ గవర్నమెంట్ పెట్టలా, ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టలా. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అంటారు, మళ్ళీ విజన్ ఆడిపోయింది. పొలం నేరోళ్ళు, మొరటోళ్ళు, లేనోళ్ళు, పేదోళ్ళు ఏమి చేయలేరనుకుంటున్నారు. దళిత సోదరులారా, బీసీ సోదరులారా, ఎస్టీ సోదరులారా, మైనార్టీ సోదరులారా, ఆలోచించి విజ్ఞతతో ఈసారి హస్తగుర్తికి ఓటేసి పొలంనేరు నుంచి మా సోదరుడు శివజంగని గెలిపిస్తూ ఎంపీ కూడా నాకు కూడా ఆశీర్వదించి ఎంపీకి పంపించాలని మా మిత్రులు వేడుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై హింద్.